ఛానల్. ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఈ ఛానల్లో. సో మనం ఈరోజు తెలుసుకుందాం యాపిల్ స్నేల్స్ గురించి. సో మీరు ఇక్కడ చూస్తున్నవైతే యాపిల్ స్నేల్స్ గైస్. ఇవైతే నేను వీడియో తీస్తున్నానని లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. వీటిని కనుక మనం తీసుకొచ్చి యాక్వేరియంలో వేసినట్టయితే ఫిషెస్ విడుదల చేసే వేస్ట్ మెటీరియల్ అయితే ఇవి తినేసి బతుకుతాయి అనమాట. కాబట్టి మనకి యాక్వేరియం క్లీన్ చేసే పని కూడా తగ్గుద్ది. ఈ యాపిల్ స్నేల్స్ అయితే నాకు ఒకటి 40 రూపీస్ పడింది అనమాట. వీటిని కనుక మనం కరెక్ట్ పేరు తీసుకొచ్చి పెంచినట్టయితే ఎగ్స్ కూడా లే చేస్తాయి అనమాట. మీకు పక్కన పిక్చర్ ఇస్తాను చూడండి, యాపిల్ స్నేల్స్ ఎగ్స్ అని. అలాగే ఒకటి చూసినట్టయితే 2 బయటకు వచ్చినాయి అనమాట. ఇప్పుడే చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ 2 అయితే ఎగ్స్ లే చేయవన్నమాట. ఎందుకంటే నేను తెచ్చిన ఇవి 2 అయితే మెయిల్సే. అలాగే చాలామంది అయితే ఫిషెస్ ఉన్నాయని చెప్పి యాక్వేరియంలో రాక్ సాల్ట్ యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసేటప్పుడు అందులో స్నేల్స్ ఉంటే మాత్రం స్నేల్స్ అయితే చనిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సో మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, యాపిల్ స్నేల్స్ మనం ఫ్రిడ్జ్ బాక్స్ సెటప్లో కానీ టబ్ సెటప్లో కానీ యాడ్ చేయొచ్చు చేయకూడదు అని. వీటిని అయితే మనం యాక్వేరియంలో కానీ ఫ్రిడ్జ్ బాక్స్ సెటప్లో కానీ టబ్ సెటప్లో కానీ అన్నింటిలోనే యాడ్ చేయొచ్చు. ఇంకా వాటిని అయితే ఇవి క్లీన్గా పెడతాయి అనమాట. సో మీ యాక్వేరియంలో ఏదైనా ఫిష్ చనిపోతే మాత్రం యాపిల్ స్నేల్స్ అయితే ఆ ఫిష్ డెడ్ బాడీని కూడా తినేస్తాయి అనమాట. నేనైతే చాలాసార్లు గమనించాను, నా యాక్వేరియంలో ఫిష్ చనిపోతే ఈ 2 అయితే దాన్ని తింటూ ఉంటాయి అనమాట. ఒకవేళ మీ ఫిష్ చనిపోతే ఈ యాపిల్ స్నేల్స్ అయితే దాని డెడ్ బాడీని తిన్నవ్వకండి. అలా తింటే ఆ ఫిష్కి ఉన్న ఇన్ఫెక్షన్స్ అయితే దీనికి అంటుకుంటాయి అనమాట. అలా తిన్నవ్వకండి అసలు. మీరు కనుక బై మిస్టేక్లో ఎక్కువ ఫిష్ ఫుడ్ వేసేసినట్టయితే టెన్షన్ పడకండి, ఈ యాపిల్ స్నేల్స్ అయితే ఆ ఫిష్ ఫుడ్ కూడా తినేస్తాయి. ఇవి యాక్వేరియంలో ఉండడం వల్ల అయితే ఫిషెస్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ఒకవేళ ఫిష్ చనిపోతే మాత్రం దాని డెడ్ బాడీ తినవ్వకుండా అయితే చూసుకోవాలంతే. మీ ఫిష్ కనుక బేబీస్ పెడితే ఈ యాపిల్ స్నేల్స్ అయితే వాటితో కలపకండి. అలా కలిపితే ఇవైతే వాటికి తినేసే ఛాన్స్ ఉంది. మీకు కూడా నాలాగే క్లీనింగ్ ఫిష్ అంటే భయం అయితే కనుక యాపిల్ స్నేల్స్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే ఇవి క్లీనింగ్ ఫిష్ మీద నీట్గానే ఉంటాయి చూడడానికి కూడా. ఈ యాపిల్ స్నేల్స్ అయితే చనిపోయి బతుకుంటే కనిపెట్టడానికి ఒక వే ఉందన్నమాట. అదేంటంటే యాపిల్ స్నేల్ చనిపోతే మాత్రం దాని దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. చనిపోకపోతే స్మెల్ ఏమీ రాదు. సో ఇదిగో గైస్, మీరు చూసినట్టయితే ఇప్పుడే చిన్న చేప పిల్లలది వాటర్ అయితే మార్చాను అనమాట. మీరైతే చూడొచ్చు, ఇప్పుడే మార్చాను అనమాట, క్లీన్ చేశాను. ఫిష్ బేబీస్ కూడా మంచి గ్రోత్ అయితే వచ్చినాయి అనమాట. సో అదిగో గైస్, స్నేల్స్ని అయితే యాక్వేరియంలోకి అయితే వదిలేశాను అనమాట. అవగొండి వదిలేశాను. సో ఇది గైస్ యాపిల్ స్నేల్స్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో అయితే యాపిల్ స్నేల్స్లో మేల్ని ఫీమేల్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్తాను. ఓకే బాయ్.